అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక మంది ఎక్స్పర్ట్స్ యొక్క ఇంటర్వ్యూలు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేడు మన స్టూడియోలో ఉన్నటువంటి గెస్ట్ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషన్ చేసిన వాళ్ళు, చాలా అత్యంత గౌరవనీయమైనటువంటి హోదాలలో పనిచేశారు. క్లుప్తంగా వారు ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు, ప్రస్తుతం వారు ఐఐటి హైదరాబాద్కు రీసెర్చ్ అసిస్టెంట్గా, రీసెర్చ్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నారు. సో వారి యొక్క ఇంటర్వ్యూ కాస్త పెద్దది, దయచేసి ఓపికగా ఉండండి. ఈ వీడియో వల్ల మీకు ఐటీ రంగంలో మాత్రమే కాక కోర్ ఇంజనీరింగ్లో, ప్యూర్ సైన్సెస్లో, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఎలాంటి అద్భుత ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సో వాటిని మీరు ఎలా అందిపుచ్చుకోవాలనే విషయం మీద సమగ్రమైన అవగాహన మీకు వస్తుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీ మిత్రులకు కూడా మీరు ఒక బాధ్యతగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అరుదైన ఇంటర్వ్యూ ఇంకొకరు షేర్ చేయడం కూడా ఒక సేవ కిందకే వస్తుంది. ముందుగా వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తాను, కాస్త పెద్దది, ఓపిక చూడండి. తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ డాక్టర్ టాటా నరసింహారావు. నమస్కారం. వీరి పరిచయం చెప్తాను. వీరి పేరు డాక్టర్ టాటా నరసింహారావు గారు. వీరు 1994లో ఇండియాలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్డి పూర్తి చేస్తారు. ఎంఎస్సీ కూడా అదే యూనివర్సిటీలో పూర్తి చేస్తారు. ఐఐటి మద్రాస్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తారు కొంతకాలం. తర్వాత 1996లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా టోక్యో విశ్వవిద్యాలయానికి మారారు. 2001లో అదే యూనివర్సిటీలో ఉపన్యాసకులుగా నియమితులయ్యారు. 2003లో హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్డ్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ఏఆర్సిఐలో సీనియర్ సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత ఏఆర్సిఐ డైరెక్టర్గా బాధ్యత నిర్వహించారు. 2004 మేలో డైరెక్టర్గా పదవి విరమణ చేసిన తర్వాత ఐఐటి హైదరాబాద్లో రీసెర్చ్ అడ్వైజర్గా చేరారు. అదనంగా ఐఐటి హైదరాబాద్ మరియు ఎన్ఐటి వరంగల్ అధ్యాపకునిగా, అడ్జంక్ట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. డాక్టర్ నరసింహారావు గారికి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు మరియు గౌరవాలు లభించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 2009లో మెటీరియల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా మెడల్, 2014లో టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్ అవార్డు, 2015లో ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ మెటీరియల్స్ అకాడమిషియన్ అవార్డు, 2016లో టెక్నాలజీ డే నేషనల్ అవార్డు భారత రాష్ట్రపతి మీదుగా అందుకున్నారు. 2017లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ ఫెలో, 2018 బెంగళూరు ఇండియా నానో ఇన్నోవేషన్ అవార్డు భారతరత్న ప్రొఫెసర్ సిఆర్ రావు గారి చేతుల మీదుగా, 2022లో ఎంఆర్ఎస్ఐ నుండి మెటీరియల్ సైన్స్ వార్షిక పురస్కారం, 2023లో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా లీడర్స్ ఇన్ ద ఫీల్డ్ పథకం ద్వారా చేర్చుకున్నారు. 2023లో ఎలక్ట్రోకెమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గౌరవ ఫెలోషిప్, ఇటీవల ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోగా ఎన్నికయ్యారు. డాక్టర్ నరసింహారావు గారు 200 పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. 20కి పైగా భారతీయ మరియు అంతర్జాతీయ పేటెంట్ దాఖలు చేసి వాటిలో చాలా టెక్నాలజీ రూపాంతరానికి దారితీసినట్టు గుర్తించబడ్డాయి. అతని ప్రచురణలకు 1600కు పైగా సైటేషన్స్ లభించాయి. హై ఇండెక్స్ 50కి పైగా ఉంది. గత 5 సంవత్సరాలు ఆయన పరిశోధన పత్రాల సగటు ప్రభావాంశం ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5కు పైగా ఉంది. డాక్టర్ నరసింహారావు గారు అనువర్తిత నానో మెటీరియల్స్ పరిశోధన ప్రసిద్ధి. ఆయన బృందం అభివృద్ధి చేసిన కొన్ని టెక్నాలజీలు పరిశ్రమ బదిలీ చేసి వాణిజ్యీకరించబడ్డాయి. ఇటీవల భారతదేశంలో తొలిసారిగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ పౌడర్ తయారీ టెక్నాలజీ పరిశ్రమకు బదిలీ చేయబడి ఏఆర్సిఐ క్యాంపస్లో 100 కేజీల రోజుకు సామర్థ్యం గల పైలట్ ప్లాంట్ స్థాపించబడింది. ఇతని పరిశోధన రంగాల్లో సోలార్ ఎనర్జీ మెటీరియల్స్, ఫోటో క్యాటలిస్టిక్, డైమండ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, బయోసెన్సార్, ఇంప్లాంట్లు మరియు కీలక ఖనిజాలు మైనింగ్లో ఉన్నాయి. ఇలాంటి అత్యద్భుతాలు సాధించినటువంటి డాక్టర్ నరసింహారావు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఒకప్పటి ఇండియా ఇప్పుడు ఇండియాకి చాలా తేడా ఉంది. ఫస్ట్ అండి, కరెక్ట్గా చెప్పారు మీరు. రెండో విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల చాలా రకాల బ్యాటరీ ఇండస్ట్రీ వస్తుంది. దానిలో కెమికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, ప్యూర్ కెమిస్ట్స్, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఇట్లాంటి వాళ్ళు అనేక మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్స్, వీళ్ళందరూ అవసరం పడుతుంది. రెండో విషయం నాకు అర్థమైంది. కరెక్ట్. మూడో విషయం ఏంటంటే, జియో పాలిటిక్స్ దృష్టిలో ఇండియా ఆత్మనిర్భర్ భారత్ మీద ఉంది. ప్లస్ ఇంకోటి మీరు అన్నదాన్ని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. బడ్జెట్లో కూడా మోడీ గవర్నమెంట్ బడ్జెట్, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టింది. 11 లక్షల కోట్లు, లాస్ట్ 10 lakhs crores. బహుశా ఇది ఇండియాలో పెద్ద రికార్డ్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫ్రీబీస్ పంచే విషయంలో 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టింది. కాబట్టి
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినప్పుడు మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ల గురించి చెప్పారు, మీకు షిప్ యార్డ్స్, హైవేస్. ఇప్పుడు మన హైదరాబాద్ చూస్తాం నేషనల్ హైవే మీద ఎన్ని మీరు ఎటువైపు తెలంగాణ నేషనల్ హైవే వస్తుంది, నేషనల్ హైవే సంబంధించింది కానీ అండ్ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఈ రకరకాల కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో అన్నప్పుడు ఇవి మారుతున్న క్రమంలో సివిల్ ఇంజనీరింగ్ లేకుంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సో లేకుంటే ఇట్లాంటివి ఎన్విరాన్మెంటల్ ఇట్లాంటివి మారుతుంటాయి. ఇది ఈ విషయం మీద ఏమంటే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన గ్రూపులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఎట్లా మారబోతున్నాయి? సో సివిల్ ఇంజనీరింగ్లోనండి నేను హార్డ్ కోర్ సివిల్ ఇంజనీరింగ్ కాదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అందులో డిజైన్ ఇంజనీరింగ్, సివిల్ స్ట్రక్చర్స్ అండ్ లైట్ వెయిట్ స్ట్రక్చర్స్ వాటికి. ఎందుకంటే మనకి బ్రిడ్జెస్ అవి వాటి బరువు చాలా ఎక్కువ ఉంటే మెటీరియల్స్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ నో అబౌట్ బికాస్ ఐఎమ్ యాజ్ అన్ అడ్వైజర్. అది తర్వాత రీసైక్లింగ్ అంటే ఎక్కువ ఈ బ్రిడ్జెస్ అవి ఓల్డ్ అయిపోయాక ఈ కాంక్రీట్ కెన్ వి రీసైకిల్ దెమ్ బ్యాక్ ఇన్ టు దట్ వన్. అలాగే దాంట్లో ఉన్న మెటల్స్ సపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని కెన్ వి రీసైకిల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టీల్స్. సో ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇవన్నీ ఇంటర్ డిసిప్లిన్ అండి. ఒక స్టేజ్ వచ్చాక అంటే ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం అయిపోతాయి. అది ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ వాటి మెటీరియల్స్ ఆధారం ఇంతకు ముందులా కాదు. అది ఇంతకు ముందు అంటే ఓన్లీ కాంక్రీట్, ఓన్లీ ఒకటే కైండ్ ఆఫ్ ఇది. ఇప్పుడు ఏంటంటే న్యూ ఇన్నోవేషన్స్. అది మీరు ఎయిర్పోర్ట్ చూడండి, ఎయిర్పోర్ట్ ఎంత ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతున్నారు. ఒక్క మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే దీనికి ట్రెడిషనల్ సివిల్ ఇంజనీరింగ్ లాభం లేదు. దీనికి యువర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, యువర్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు. మల్టీ డిసిప్లినరీ ఇంజనీరింగ్ ఫ్యూచర్. ఎస్, అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ యూర్ రైట్. సో అండ్ ఇంకోటి చెప్పేది అంటే నేను మనం ఇప్పటివరకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, పొటాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ అగ్రికల్చర్, రైట్? ఎందుకంటే ఎన్పికే ఫెర్టిలైజర్ అంటారు. సోడియం కాదు, నైట్రోజన్, పొటాషియము, ఫాస్ఫరస్, ఇవి వెరీ బేసిక్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఫర్ ఫెర్టిలైజర్. పొటాష్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అవును, ఇండియాలో కూడా రిసోర్సెస్ ఉన్నాయి. అది అడిగినప్పుడు అలాగే గ్యాలియము, జెర్మేనియము, ఇవి క్రిటికల్ ఎలిమెంట్స్ ఏరోస్పేస్కి కూడా అవసరం చాలా. ఎందుకంటే ఆ టెక్నాలజీస్ ఎవరు మనకి ఇవ్వరు. ఇవి ఇండియాలో రిసోర్సెస్ ఉన్నాయి, బట్ దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూర్ ఎలిమెంట్స్ కింద చేయడానికి ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అని మనం వదిలేసామనుకోండి. ప్రజెంట్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లోని మనకు సప్లై ఆగిపోతే, మనకు ఆ నాలెడ్జ్ లేకపోతే ఎలా వీటిని తీసుకురావాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని మనం హ్యాండిక్యాప్ అయిపోతాం. అందుకని ఈవెన్ ఐఐటి హైదరాబాద్లో కూడా మేము ఏం ఎఫర్ట్స్ పెడుతున్నామంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ అలాంట్. ముందు టెక్నాలజీ నేర్చుకో, నీకు ఎలా చేయాలి దాన్ని. సో నేర్చుకుని అది రెడీగా ఉంటే నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇమీడియట్లీ ఆన్ డిమాండ్ యూ కెన్ ఇంప్లిమెంట్. అది ఎలా చేయాలో కూడా, మీకు బిర్యానీ ఎలా చేయాలో తెలియపోతే మీరు రైస్ అవన్నీ పెట్టుకున్నా ఇంపోర్ట్ ఎప్పుడైతే మీకు బిర్యానీ ఆగిపోయిందో యూ షుడ్ నో బిర్యానీ ఎలా తయారు చేయడం మీకు తెలియాలి. అది సో ఈ పద్ధతి అన్నది తెలుసుకోవడానికి వీఆర్ వర్కింగ్ ఆన్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద మెటీరియల్స్ వాట్ ఆర్ క్రిటికల్ ఫర్ అవర్ ఏరోస్పేస్ అండ్ ద సివిలియన్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్. వీటిని నోహౌ రెడీగా ఉంచుకుని హై ప్యూర్ మెటీరియల్స్ కోసం దాన్ని ఎప్పుడైతే అవసరం ఉంటుందో దాన్ని ఇచ్చేస్తాం. అలాగే కాకుండా ఇది మీరు ఒకసారి టెక్నాలజీ ఇంతకుముందు చూడండి, ఐఎమ్ గివింగ్ అనదర్ ఎగ్జాంపుల్. ఐఐటీల్లో కానీ మిగతా వాటిలో అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్స్లోని ఇంతకుముందు చాలామంది బ్రెయిన్ డ్రైన్ అని వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది లేదండి. వాళ్ళు ఏంటంటే స్టార్టప్, మళ్ళీ ఈ గవర్నమెంట్ అంటే స్టార్టప్ కల్చర్ని ఇప్పుడు ఉంది కదా. అందువల్ల అంటే చాలామంది ఇంతకుముందు అంటే జాబ్ సీకర్స్, కానీ ఇప్పుడు జాబ్ గివర్స్, క్రియేటర్స్. ఆ కాన్సెప్ట్ ఈ గవర్నమెంట్ తేవడం వల్ల ఏంటవుతుంది, చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల అందరూ ఏంటో బీటెక్ నుంచే యూ విల్ స్టార్ట్ థింకింగ్ నేను ఏ స్టార్టప్ పెట్టాలి. సో యూ కెన్ సీ thousands of startups in the country, and then many are going to turn into the unicorns in future. So idantha, it is a very bright time for the country, and then we have a lot of resources, lot of knowledge, and lot of hard working and young brains, and another one is
యంగ్ ఇండియా Yeah. మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళందరినీ కూడా నర్చర్ చేయగలిస్తే ఈ కోర్ ఏరియాస్లో ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐటీ వదిలేయాలి కాదు, కంప్యూటర్స్లో కూడా ఉండాలి పీపుల్, బట్ నాట్ ఎవ్రీ వన్ గోయింగ్ దట్ వే ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద. ఏది ఇష్టం ఉంటుంది ఇంకోటి సార్, ఇప్పటిదాకా మీరు చెప్పిన దానిలో కొంత సారాంశంలో ఒక ముఖ్యమైన పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ మీరు చెప్పినటువంటి అన్ని రకాల కొత్త మార్పులకు మెటీరియల్ సైన్స్ అనేది చాలా కీలకం. అబ్సల్యూట్లీ. మనం వింటున్నారు మెటీరియల్ సైన్స్ కానీ మెటలర్జీ కానీ, మీకు ఆ గ్రూప్ పేరు వింటున్నారు కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంత అర్థమైంది. అసలు మన పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఎంతసేపు కంప్యూటర్ సైన్స్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఇదే చూస్తారు కానీ అసలు మెటీరియల్ సైన్స్ మెటలర్జీ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాలేజెస్ ఏమైనా ఉన్నాయా, మీకేమైనా ఐడియా ఉందా సార్? సార్ మెటలర్జీ మెటీరియల్స్ జనరల్గా అవి రెండు కలిసి వెళ్తుంటాయండి. అది ఎందుకంటే మెటలర్జీలో వాడే కూడా మీరు మెటల్స్ తీసుకున్న మెటీరియల్సే, అండ్ మెటీరియల్స్ చాలా వాటి తాలూకు ఆరిజిన్ కూడా మెటలర్జీలో నుంచి. అందువల్ల ఇంతకుముందు మెటీరియల్స్ సైన్స్ వేరేగా ఉన్నా ఇప్పుడు చాలా చోట్ల మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అని అంటారు. ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రొఫెసర్గా ఐఐటీలో పనిచేస్తుంది కూడా దాన్ని ఎంఎస్ఎంఈ అంటారు, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్. ఇది దాన్ని మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ ఇక్కడ అలా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మెటీరియల్స్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్ లైన్, దెన్ మెటలర్జీ కమ్స్. కొన్ని చోట్ల అటు ఇటు అంటారు. చాలా మెజారిటీ ఆఫ్ ద అడ్మిషన్స్కి చాలా ఐఐటీలో ఉన్నాయండి. అండ్ మనం తెలుగు రాష్ట్రాలు కాబట్టి నాకు తెలిసినందుకు దగ్గరలో ఐఐటీ హైదరాబాద్లో నేను ఎగ్జామ్ ప్రొఫెసర్, అక్కడ మెటలర్జీ మెటీరియల్ సైన్స్ ఎంఎస్ఎంఈ అంటాం దాన్ని ఎంటెక్ ఉంది, బీటెక్ ఉంది. బీటెక్ వాళ్ళు చాలామంది జాయిన్ అవుతారు. అలాగే జేఎన్టీయు హైదరాబాద్ ఉన్నది, వాళ్ళ దగ్గర కూడా మెటలర్జీ ఉంది. ఎన్ఐటి వరంగల్ కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెటలర్జీ. ఎందుకంటే నేను కూడా అక్కడ ఎగ్జామ్ ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అదే కాకుండా మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి వస్తే ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఉన్న ఒకే ఒక కాలేజీ ఎంజీఐటీ అండి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే అక్కడ చాలామంది ఫ్యాకల్టీ నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. అంటే మన స్టాల్ వర్డ్స్ లాంటి వాళ్ళు అక్కడ ఉండి ఎగ్జామ్ ఫ్యాకల్టీకి కానీ ప్రొఫెసర్లు కానీ అల్యూమిని అండ్ దాన్ని డిపార్ట్మెంట్ చాలా పైకి తీసుకొచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ఇన్స్టిట్యూట్స్. మిగతా చోట్ల ఆఫ్ కోర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ దేర్ ఆర్ సెవరల్ ప్లేసెస్ వేర్ దిస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. సార్ యాక్చువల్గా మీరు ఇంతకుముందు చెప్తూ ఏమన్నారంటే ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడారు. ఈ ఏవియేషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ చాలా డాటా చూస్తేనేమో పెద్దగా ఎంప్లాయ్మెంట్ కనపడలే ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్లో. మీ దృష్టిలో ఏవియేషన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీకు ఏమైనా ఫ్యూచర్ కనపడుతుందా? ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇమీడియట్గా దానికి మీరు చెప్పినట్టుగా అంత డిమాండ్ అనిపించినట్టు కాకపోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో అతను బీటెక్ జాయిన్ అయ్యి దాన్ని ఇఫ్ యూ కెన్ కంటిన్యూ టు డూ మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ చేయగలిస్తే ఏరోస్పేస్ ఈజ్ పికింగ్ అప్ సో ఫాస్ట్ ఇన్ ద కంట్రీ అండి. ఇది ఇప్పుడు చూస్తే మనం వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ మిసైల్స్ అండ్ అవర్ ఓన్ డ్రోన్స్ అండ్ దెన్ మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చాం. ఆల్దో ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐ కెన్ సీ దేర్ అండ్ వాటికి కావాల్సిన మెటీరియల్ అగైన్ మళ్ళీ ఈజ్ మెటీరియల్ సెంట్రిక్. ఎందుకంటే ఏరోస్పేస్కి మీరు టైటానియం అలాయ్ కానీ సూపర్ అలాయ్స్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ దీస్ ఆర్ ఆల్ మెటీరియల్స్ షుడ్ బి మేడ్ ఇన్ ఇండియా. అది మిదాని అని ఉంది, మిశ్రధాతు నిగమ్ అని. ఆ మిశ్రధాతు నిగమ్ their main job is to make alloys and super alloys which are relevant to the is a public sector units. బట్ ఒక ఇదేంటంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం alloys ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ టైటానియం alloy తయారు చేయడానికి టైటానియం ఇస్ వన్ కాన్స్టిట్యూయెంట్స్. అది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే ఇండియాలో టైటానియంని ఎక్స్ట్రాక్ట్ చేసి టైటానియం మెటల్ కింద చేసి ఆల్దో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైటానియం. మోర్ దెన్ 14% ఆఫ్ వరల్డ్ రిజర్వ్స్ ఆఫ్ టైటానియం ఈజ్ విత్ ఇన్ ద కంట్రీ ఇండియాలో. మీరు కోస్టల్ బెల్ట్లోని బీచ్ శాండ్ మినరల్స్ తీసుకుంటే టైటానియం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇది ఇలిమినేట్ ఫామ్లో ఉంటుంది. బట్ దాని ఎక్స్ట్రాక్షన్ టైటానియం ఆక్సైడ్ వరకు కొన్ని కంపెనీస్ చేస్తాయి పెయింట్స్ కోసం, బట్ టైటానియం మెటల్కి అగైన్ ఎక్స్ట్రాక్షన్ మెటల్ వచ్చేది. సో దాని మీద కూడా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా అలౌ చేయడానికి ట్రై చేస్తున్నది, ఎందుకంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి. ఇంతకుముందు అది ఉండేది కాదు. సో ఎందుకంటే అది కూడా పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజిక్ మెటీరియల్స్ కాబట్టి. బట్ అది కనుక జరిగితే అండ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ దీస్ మెటలర్జీ మెటీరియల్స్ పీపుల్.
మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇంకోటి మన సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ కూడా బూమ్ అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తారు. అవునండి, అవును. ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి ఫ్యూచర్? సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అన్నది ముందు అంతా మనం ఇంపోర్ట్స్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే ఇంతకుముందు సెమీ కండక్టర్స్ అన్నది ఓన్లీ ఈ ఫోన్స్లోని లేకపోతే టీవీల్లోని గట్రా వాడేవాళ్ళం. బట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ హ్యాస్ గాన్ టు సచ్ ఎ లెవెల్, ఎవ్రీ గాడ్జెట్ వాట్ యూజ్ దట్ నీడ్ సెమీ కండక్టర్. మీ సెల్ ఫోన్ అవ్వచ్చు, మీ కార్లో తీసుకోండి, ఎన్ని సెన్సర్లు ఉంటాయి మీ దగ్గర కార్లోని. ఇప్పుడు ఎడాస్ అని వచ్చింది, నా కార్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు అది 360 degrees మొత్తం. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఒక కార్లో ఇంత కైండ్ ఆఫ్ టెక్నాలజీ. దట్ ఇస్ ఆల్ అగైన్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఒక స్టేజ్లో సప్లై చైన్ లేక కారు డెలివరీ ఆగిపోయేది, ఎందుకంటే ఇవన్నీ హై అండ్ కార్స్. ఇప్పుడు మీరైనా నేనే సరే కారుకి ఆ ఎలక్ట్రానిక్ స్క్రీన్ లేకుండా మనం కొనాం అది. సో దాని తాలూకా అలాగే ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఈవెన్. సో వీటన్నిటికి కూడా ఐఓటీ సెన్సర్లు, ఎలక్ట్రానిక్స్ కావాలంటే ఒకప్పుడు ఆ సప్లై చైన్ ఆగిపోవడం వల్ల నౌ గవర్నమెంట్ రియలైజ్ దట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో లేకపోతే ఈ సెక్టర్ కూడా స్లో అయిపోతుంది. బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఆల్సో, ఈవెన్ ఫర్ ఏరోస్పేస్. సో అందుకోసమని ఈసీ బ్రాంచ్ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈసీ హ్యూజ్ డిమాండ్ అండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి డిమాండ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ ద కంట్రీ. అండ్ దేర్ ఆర్ సో మెనీ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ ఆర్ కమింగ్, అండ్ ఫారిన్ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేసి ఇండియాలో పెట్టుకొని ఇస్తున్నారు. సో దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్. అండ్ ఇన్ ద ప్రాసెస్ మనం కనుక ఈ ఓన్లీ వన్ పాయింట్ అండి, మనం మన దేశంలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ కానీ, ఐఎస్ఎల్ కానీ, ఐఎస్సి కానీ ఇక్కడ మనం చదువుకుని మనం ఈ టెక్నాలజీస్ దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ద ఇదండి. ఇవన్నీ టెక్నాలజీ ఇక్కడ కూడా చేయొచ్చు. అది మన వాళ్ళే అమెరికా వెళ్తే మన వాళ్ళే అక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ వన్. సో మనం కూడా చేయొచ్చు ఇక్కడ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మన దేశంలో ఉండి మనకున్న ఆపర్చునిటీస్ గవర్నమెంట్స్ వినియోగించుకుని చేస్తే వీ కెన్ డూ వండర్స్. అండ్ దెన్ మనం మన మెటీరియల్స్ తయారు చేసుకోవచ్చు, మన ఎలక్ట్రానిక్స్ కానీ, మన అలాయ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ప్రొవైడెడ్ ద పేరెంట్స్ షుడ్ థింక్ దట్. ఇవన్నీ కూడా ఆలోచించాలి. మా పిల్లల్ని మేము ఒక కోర్ బ్రాంచ్లో పంపించి వాళ్ళని ఒక నిజమైన సైంటిస్ట్గా తయారు చేసి దేశానికి ఉపయోగపడాలి చేస్తే దెన్ అవర్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ బిగ్. సార్ యాక్చువల్గా చివరికి వచ్చాం మనం. ఇప్పుడు కొన్ని మీరు ఐఐటి హైదరాబాద్లో మీకు అడ్వైజర్గా ఉన్నారు, రీసెర్చ్ అడ్వైజర్ ఉన్నారు, ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఇట్లా చాలా జపాన్ వెళ్ళారు, రకరకాల చాలా ప్రొఫైల్ ఉంది కదా. ఇప్పుడు మీకు మనకు ఐఐటీలలో కొన్ని రకాల బ్రాంచెస్ కనిపిస్తాయంట, దాన్ని ఎవరు పట్టించుకోరా సార్? కొన్ని రిజర్వేషన్లో సీట్లు కూడా మిగులుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి కొన్ని బ్రాంచెస్ పేర్లు చెప్తాను, వాటి యొక్క ఫ్యూచర్ ఉంటుందనేది మీకున్న అపార అనుభవాలు చెప్పగలుగుతారు. ఎవరు చెప్పలేదు చెప్పండి. ఉదాహరణకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, సో తర్వాత మీకు నానో టెక్నాలజీ, సో ఇంకా ఇట్లాంటివి, ఇంకా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇట్లాంటి రకరకాల ఈ పేర్లను ఎవరు కూడా ఇగ్నోర్ చేసే బ్రాంచ్ మాకు అవసరమే లేదు. ఆ టాప్ ఐఐటీస్లో కూడా మాకు వచ్చినా వదిలిపెట్టేస్తారు, ఏదో రకంగా ఎంసెట్ కార్యాలో కంప్యూటర్ సైన్స్ చేస్తారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఈ ఐఐటీల్లో పెద్దగా ఎవరు పట్టించుకునే బ్రాంచ్ల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు నిజంగా ఇన్ని పేర్లు మీకు తెలుసు, ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఓకే. ఇలాంటి బ్రాంచ్లు మీరు చెప్పిన ప్రతి బ్రాంచ్ పేరు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫ్యూచర్కి. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ అన్నారు, అండ్ ఇండియా ఇస్ ద కంట్రీ విత్ 1.4 billion పీపుల్. నేను జాయిన్ అయినప్పుడు 1.3, 1.2 అనేవాడిని. ప్రతి 10 ఏళ్ళకి బిలియన్ పెరిగిపోతున్నది. ప్రతిసారి కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెర్ ఇస్ ఎ ప్రొజెక్షన్ దట్ బై 2030 వచ్చేసరికి ఇది 1.6 billion దాటే ఛాన్స్ ఉన్నది. అలాంటి వాళ్ళకి ఫీడ్ చేయాలంటే ఫుడ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ అగ్రికల్చర్. ఆల్దో వీ హ్యావ్ గ్రీన్ రెవల్యూషన్ విచ్ వాజ్ బ్రాట్ బై అవర్ గ్రేట్ సైంటిస్ట్, బట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తక్కువ ఫెర్టిలైజర్ ఎలా వాడాలి, ఎక్కువ ప్రొడక్షన్ ఎలా వాడాలి, ఇంత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. వేర్ అగైన్ వీఆర్ వర్కింగ్, వీ హ్యావ్ టేకన్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏఆర్సే వేర్ నానో ఫెర్టిలైజర్స్, వాటిని మనం ఎలా వాడగలం, మైక్రో న్యూట్రియంట్స్, వీటంటి మీద కూడా మేము పరిశోధన చేసి ప్లాంట్ సైన్సెస్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో ఇచ్చేసి వీఆర్ పబ్లిషింగ్ పేపర్స్. సో అగ్రికల్చర్ ఈజ్ ద వన్ వాట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఇంజనీరింగ్ ఎనీథింగ్ రిలేటెడ్. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్
ఇండియాలో ఫుడ్ మనం ఇష్టం వచ్చిన వేస్ట్ చేస్తాం. సెకండ్, ఒకప్పుడు మీరు చూస్తున్నారు ఉల్లిపాయలు టమాటాలు ధరలు భయంకరంగా పెరుగుతాయి. ఒకప్పుడు వాటిని ఎక్కడ వెతుకోవాలో తెలియక బికాస్ ది ప్రాపర్ టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీస్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ మనం చేసుకుంటే మనం వీ కెన్ ఎక్స్పోర్ట్ ఎవ్రీథింగ్ అండి. ఆల్ ద కంట్రీస్ రిక్వైర్డ్. ఇండియా ఈజ్ ఏ బిగ్ హబ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాసిబుల్స్ రిసోర్సెస్. బట్ ఈ టెక్నాలజీస్ మనకు అవసరం. అందులో మీరు చెప్పిన ఏ ఒక్క టెక్నాలజీ కూడా ఇగ్నోర్ చేయవలసిన అవసరం లేదు. బయోమెడికల్, నేను ఇందాక చెప్పాను, మెడికల్ టూరిజం, అండ్ దాన్ని మనకున్న ఈ పాపులేషన్కి ఇచ్చేయాలంటే ఇంప్లాంట్స్, ఈ నీ రీప్లేస్మెంట్స్, హార్ట్ స్టాండ్స్, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవడం అవసరం లేదండి. బికాజ్ వీ హ్యావ్ ఇనఫ్ బ్రెయిన్స్, వీ హ్యావ్ ఇనఫ్ టెక్నాలజీ. ప్రజెంట్ గవర్నమెంట్ ఇస్తున్న ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ సక్సెస్ ఫర్ ద కంట్రీ. సో దానికోసం మన యంగ్ జనరేషన్ మనం మోటివేట్ చేయాలి. మన పిల్లల్ని మనం ఆ ఏరియాలో నేను మా అబ్బాయిని కంప్యూటర్స్ మాత్రం తర్వాత చెప్పారు. కంప్యూటర్స్ నువ్వు ఒక టూల్ కింద నేర్చుకో. ఇప్పుడు ఏఎంఎల్ ఉందనుకోండి, ఈవెన్ వీ ఆల్సో నీడ్ ఏఎంఎల్. ఎందుకంటే నేను ఒక ఎక్సలెంట్ బ్యాటరీ మెటీరియల్ తయారు చేయాలంటే ఏఎంఎల్ ఏం చేస్తే అది మొత్తం ఉన్న డేటాను అంతటిని తీసుకుని ఆ మెటీరియల్స్ మనం ఆల్రెడీ నేను కొన్ని మెటీరియల్స్ ఆలోచిస్తున్నాను అనుకోండి, ఇవి అంతకుముందు తయారు చేసి ఉండొచ్చు జనాలు, ఆల్రెడీ సైంటిస్టులు. అది చేసుకుని ఈ మెటీరియల్స్ ఆల్రెడీ స్టడీ చేశారా, ఈ కంపోజిషన్స్ ఆల్రెడీ స్టడీ అయ్యాయి డేటా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ కంపోజిషన్ విచ్ యూ మే ట్రై. సో ఇవన్నీ అంటే చాలా షార్ట్ కట్ చేసి ర్యాపిడ్గా మన టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ టూల్స్ అంటారు వీటిని, ఏఎంఎల్. ఈ టూల్స్ పనిచేస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ టూల్స్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వల్ల కాదు, కోర్ ప్లస్ కంప్యూటర్స్. సో ఇవన్నీ మిళితమయ్యి చేస్తే మాత్రం అండి ఇట్స్ వెరీ బ్రైట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద పీపుల్. సర్వే జనా సుఖినో భవ. సార్ చివరి ప్రశ్న సార్, ఇప్పుడు భారతదేశం ఎంత కాదుకున్నా ఒక అగ్రికల్చర్ కంట్రీ. మీరు అన్నట్టు అగ్రికల్చర్లో మనకి టెక్నాలజీ రాలేదు, పాతకాలం వ్యవసాయమే పనిచేస్తున్నాం. దేశంలో ఏ వాడుతున్నాము అన్నీ అయిపోయింది, చంద్రయాన్ చేస్తున్నాం, కానీ అగ్రికల్చర్ మాత్రం 100 ఏళ్ల కింద అగ్రికల్చర్ ఉంది, కొద్దిగా హైబ్రిడేషన్ తప్ప. సో అగ్రికల్చర్లో చాలా రిఫార్మ్స్, ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత బహుశా కొన్ని లాస్ మారిస్తే బహుశా అగ్రికల్చర్ కూడా పెద్ద ఇండస్ట్రీ కాకపోతే ఒకటి సార్. డెఫినెట్గా. రెండో, సర్వీస్ సెక్టర్ అద్భుతంగా మనం పురోగతి సాధించాం. సాఫ్ట్వేర్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ. సో ఇవన్నీ కూడా ఓన్లీ మిస్ అవుతున్నది మధ్యలో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెక్టర్. అబ్సల్యూట్లీ. సో బహుశా మీరు చెప్పిన తర్వాత నేను కొంత మోడీ గవర్నమెంట్ చేసేటువంటి కొన్ని పబ్లిక్ పనులు చూస్తే దృష్టి అంతా మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీ మీద డెవలప్మెంట్ కోసం పెట్టాడు. దానిలోనే ఆత్మనిర్భర్ భారత్, దానిలోనే స్కిల్ ఇండియా, అదే మేక్ ఇన్ ఇండియా. సో ఈ పరిస్థితుల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగాలంటే కోర్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా అవసరం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, మనకు వస్తున్న సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగకుండా నాకు అర్థమైనంత వరకు భారత్ విశ్వగురువు కానేరదు. ఫైనల్గా మీ మాటలతో రిమార్క్స్. వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ కెనాట్ లీడ్ అండ్ దెన్ వీ కెనాట్ సక్సీడ్ అండి. చైనా 25 ఏళ్ల క్రితం మనం చైనా ఒకే స్టేజ్లో ఉండేవాళ్ళం. చైనా హ్యాస్ గ్రోన్ టు చైనా ఇప్పుడు నంబర్ 1 లెవెల్కి ఎందుకు వెళ్తున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అండ్ ఎందుకంటే అంతకుముందు మనం చైనా కన్నా ఎక్కువ స్ట్రాంగ్గా సర్వీస్ సెక్టర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చైనా ఈజ్ ఆల్సో లీడింగ్ ఇన్ సర్వీస్ సెక్టర్, ఎందుకంటే దట్ ఈస్ మచ్ ఈజియర్ టు లెర్న్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకుండా వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ యువర్ సర్వీస్ సెక్టర్ ఆల్సో విల్ నాట్ సర్వైవ్. ఎవరికి సర్వైవ్ చేస్తారు? మనం చేస్తున్న సర్వీస్ అంతా ఫారిన్ కంట్రీస్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ గ్రోన్, యువర్ సర్వీస్ సెక్టర్ ఆల్సో విల్ బి స్ట్రెంథెన్డ్. వాళ్ళు కూడా జాబ్లు వస్తాయి. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎనీ జీడిపి అండ్ ద గ్రోత్ అండ్ ద సక్సెస్. ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఎంప్లాయ్మెంట్. మనం అందరం హ్యాపీ. నెక్స్ట్ జనరేషన్కి దిస్ ఈజ్ ఎ బిగ్ లెసన్ దట్ డోంట్ జస్ట్ గో ఇన్ టు ది ఫ్యాసినేటెడ్ శాలరీకో షార్ట్ టర్మ్. అది కూడా లేదు కదా సార్ ఇప్పుడు. అది కూడా ఇప్పుడు రావట్లేదు. సో అవన్నీ పోయి బుద్ధిగా చదువుకుని, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు చదువు మీద ఫోకస్. ఇప్పుడు నేను బీఎస్సీ చేశాను, ఎంఎస్సీ చేశాను, పిహెచ్డి చేశాను. ఒక తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో స్ట్రగుల్ అయ్యి, బట్ నా ఎప్పుడు ఏంటో చదువుకుని ఏదో ఒక స్టేజ్కి వెళ్ళి మనం ఎంతవరకు సేవ చేయగలం అంతవరకు దేశ సేవ చేద్దామని. అదంతా అయింది. నేను ఎప్పుడూ ఊహించలేదు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వాడు డైరెక్టర్ అవుతాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ కన్నా. అవన్నీ సో కష్టపడి పేషెన్స్ ఉండాలండి. అదే నేను అప్పుడు ఏదో డిప్లొమా ఏదో కంప్యూటర్స్ చేస్తుంటే ఇప్పటికి కూడా ఏదో సర్వీస్ ఎక్కడ కూర్చుని టైప్ చేసుకుంటూ ఉండేవాడిని. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ ద సీన్. సో లాంగ్ టర్మ్లో మీరు హార్డ్ వర్క్ అయినా
మంచి పాత్ తీసుకుంటే యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ విచ్ ఈజ్ ఇండైరెక్ట్లీ. ఇవాళ మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఇది దేశం కోసం, పిల్లల కోసం ఏంటన్నది. దట్ ఈస్ ఓన్లీ ది సక్సెస్ బికాస్ ది హార్డ్ వర్క్ వాట్ విత్. నేను ఏదో కంప్యూటర్తో అక్కడ ఆపేసి కూర్చోనుకోండి, నేను మేబీ 2-3 ఇళ్ళు కట్టేసి ఉండొచ్చు, బట్ దట్ సాటిస్ఫాక్షన్ విల్ నాట్ బి దేర్ ఫర్ మీ. సో హౌ టు గెట్ యువర్ కంట్రీ సో దట్ అందరూ మొత్తం అందరికీ అది ఉపయోగపడాలి. అది ఎందుకంటే నువ్వు ఒక్కడే పెద్ద అయిపోతే లాభం లేదు. యూ షుడ్ సీ దట్ ఆల్ పీపుల్ సరౌండింగ్ యూ ఆల్సో గ్రోన్ అప్ అండ్ దెన్ హ్యాపీ, దెన్ యూ ఆర్ ఓన్లీ హ్యాపీ. సార్ మన శ్రేయస్సు కోసం, మన సంక్షేమం కోసం, దేశ శ్రేయస్సు కోసం కోర్ ఇంజనీరింగ్ అండ్ ప్యూర్ సైన్స్, దట్ టు మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ తక్కువ సీట్స్ ఉండి ఎక్కువ మందికి ఉపాధి వచ్చేటువంటి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరి పేరెంట్స్ తరఫున, స్టూడెంట్స్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం.